బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం కాస్తలో తప్పింది. ప్రయాణికులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఉలవపాడు మండలం చాగళ్ల వద్ద ఓల్వో బస్సులో మంటలు రేగాయి. ఈ మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. అయితే ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ప్రయాణికులు బస్సు నుంచి దూకేసి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ప్రమాదం ఎప్పుడు ఎక్కడ అలా జరిగింది, ప్రస్తుత పరిస్థితి ఏంటి? నాగరాజు, ఈ ఘటనలో రకంగా చెప్పాలంటే ప్రాణాలు మిగిలాయని చెప్పవచ్చు. కొంతవరకు లగేజ్, ప్రయాణికులకు సంబంధించిన లగేజ్ కొంత దగ్గమైందని చెప్తున్నారు. అలాగే వాళ్ళకి సంబంధించిన కొన్ని పేపర్స్, విలువైన పేపర్స్ కూడా తగలబడినాయని తెలుస్తుంది. మొత్తం మీద డ్రైవర్ అప్రమత్తత కారణంగా ప్రాణాలు మిగిలాయని చెప్పొచ్చు. దాదాపు 50 మంది పైగా ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అదే చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈ బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు ఇది. అయితే ఇది నాన్ ఏసీ అని కూడా తెలుస్తుంది. ఓల్వో నాన్ ఏసీ బస్సు. గత నాన్ ఏసీ బస్సులో ఏ విధంగా మంటలు చెలరేగే, షార్ట్ సర్క్యూట్ ఏ విధంగా కారణమైందనేది కూడా ఆందోళనకరంగా ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణమా లేకపోతే మరేదైనా కారణం అయి ఉండొచ్చా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఏదైనా లగేజ్ పెట్టే డెస్క్ ఏదైనా కెమికల్ లాంటి పదార్థాలు ఏమైనా పెట్టి ఉన్నారనే దాని మీద కూడా కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద చాగళ్ళ వద్దకు రాగానే పొగలు మొదట వచ్చినట్టుగా సమాచారం. పొగలను గుర్తించిన డ్రైవర్ హుటాహుటిన బస్సును పక్కకు ఆపేసి బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ కూడా దించివేయడం జరిగింది. అంటే ఈ క్రమంలోనే కొన్ని క్షణాల్లోనే బస్సు కొద్దిగా పొగలు కాస్త మంటలుగా మారి తగలబడిపోయిన పరిస్థితి. నేపథ్యంలో పోలీసులు కూడా కొంతవరకు అక్కడికి ఆలస్యంగా చేరుకోవడంతో ప్రయాణికులు కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఘటన జరిగి ఇంతసేపు అయినప్పుడు కూడా పోలీసులు రాకపోవడం ఏంటని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం మీద ప్రయాణికులు సేఫ్ గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఆందోళన మాత్రం ఇంకా తగ్గలేదు. ఎందుకంటే కేవలం గతంలో జరిగిన ఓల్వో బస్సు ప్రమాదాలను ఊహించుకునే వాళ్ళు చాలా ఆందోళనకు గురవుతున్నారు. అయితే శ్రీనివాస్, ఇంకో విషయం చెప్పండి. మొన్న మెదక్ జిల్లాలో కూడా ఓల్వో బస్ కంప్లీట్ గా మంటల్లో రేగి బస్సు అంతా కూడా కాలిపోయిన ఘటన చూసాం. ఇప్పుడు ఇక్కడ జరిగింది. సో ఓవరాల్ గా చూస్తే ఏమనిపిస్తుంది? ప్రయాణికులు ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు? మరి వాళ్ళు ఒకటే చెప్తున్నారు, వేలకు వేలు పోసిన టికెట్లు కొంటున్నాం, ఎప్పుడు అయినా సరే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ని ఆశ్రయించాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చూపించే హంగు ఆర్భాటాలు చూసి మోసపోతున్నాం. కానీ తమ ప్రాణాలకే సేఫ్టీ లేదని తెలుసుకున్న తర్వాత చాలా ఆందోళనగా ఉంది. ఎందుకంటే గతంలో పాలెం బస్సు ఘటన ప్రమాదంలో కూడా దాదాపు 30 మంది పైగా చనిపోయిన ఘటన వాళ్ళ కళ్ళలో మిగులుతుంది. ఏదేమైనప్పటికీ ప్రైవేట్ బస్సు నిర్వాహకులు అంత నిర్లక్ష్యంగా బస్సులను ఆర్గనైజ్ చేయడం వల్ల కూడా ఈ ఘటన జరుగుతుంది తెలుస్తుంది. ఎందుకంటే ఈ బస్సుల్లో ఎక్కే వాళ్ళ పైన నిఘా ఉండదు. వాళ్ళు ఏమేమి లగేజీ తీసుకొస్తున్నారు, ఆ లగేజీ ఏదైనా ప్రమాదకరమైన లగేజ్ ఉందా, లేకపోతే బస్సులో సాంకేతిక లోపాలు ఏమేమి ఉన్నాయనేది కూడా ముందు బస్సు స్టార్ట్ అయ్యే ముందు చూసుకోకుండా హుటాహుటిన ఆర్థిక లాభార్జనే ధ్యేయంగా ఈ బస్సులు నడుపుతుండడం వలన ఇదంతా జరుగుతుందని కూడా కొంతమంది ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 50 మంది ఉన్నటువంటి నిండు ప్రాణాలను వాళ్ళు అతి తేలికగా తీసుకెళ్తూ ఈ విధమైన ఘటనలకి కారణమవుతున్నారు అనేది కూడా ఆందోళన వ్యక్తం చేసి, ఇటు పక్క ప్రభుత్వం కానీ ఆర్టీఓ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ ఈ బస్సుల మీద ప్రత్యేకమైన నిఘా ఉంచడం లేదు. అప్పుడప్పుడు వాటిపైన రైడ్స్ చేయడం, అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఫిట్నెస్ పేరుతోటి రైడ్స్ చేయడం తప్ప వీటికి ప్రత్యేకమైన ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి నిత్యం నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని మాత్రం ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్, అప్డేట్స్ అందించినందుకు.